వర్మ సపోర్ట్ అక్కడ ఎవరు ఎస్పీకే ఆ రోజు మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడారు. వర్మ గారు వ్యతిరేకంగా మాట్లాడారు ఆ రోజు. పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు రేంజ్ ఉన్నాడు. వస్తాయి వర్మ, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వర్మ. అప్పుడప్పుడు తొక్కేస్తుంటారు, నలిపేస్తుంటారు, పిండేస్తుంటారు కూడా. మీకు చెప్తే నమ్మరు కానీ నేను జనసేన యూత్ ప్రెసిడెంట్ బ్రో. ఈవిడ ఉంది మంచిదే, ఆవిడ మహిళే అది, ఈవిడ ఉంది మంచిదే, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అందరూ. కానీ ఆవిడ అలా కాదు, ఈ ఇన్ని నలిపేస్తాను, ఇన్ని తొక్కేస్తాను అంటే పని అవ్వదు బ్రో. మా ఊడు అన్నది ఒక 2 మాటలు అంటే 40 మాట్లాడేస్తుంది. పద్ధతి కాదా? కాదు. రోజు ఏముంది చెప్పు ఒకసారి, ఏముంది చెప్పు ఒకసారి. ఓ రోజు ఏం మాట్లాడింది తెలిసిన రోజా? పప్పు అంట కాదు, చంద్రబాబు నాయుడు నా కొడుకుని పప్పు అంటదా, నా కొడుకుని పప్పు అంటదా, అది నా కొడుకుని పప్పు అంటది, అది మాది పప్పు రాజకీయమే అంటే చెప్తుందా రోజా? మరి ఈరోజు నేను ఒక్కడే చెప్తున్నా, అసెంబ్లీ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాను. నేను అమరావతికి శంకుస్థాపన చేసినోడిని, నేను అమరావతి కూడా శంకుస్థాపన చేశాను ఆ రోజు. అధ్యక్ష అని చెప్పి కూడా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు మేము రాజకీయాల్లో కూడా. అలాంటి వాళ్ళని తొక్కేద్దామంటే ఈ రోజుల్లో రోజా కుప్పు డ్యాన్సులు వేసుకుంటూ వస్తే పని అవ్వదబ్బా. పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు రేంజ్ ఉన్నాడు. కానీ అందరినీ ఆంధ్ర వాళ్ళని ఒక దారి చూపిద్దాం, వాళ్ళకి ఒక మంచి పేరు తెద్దాం, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం అని చెప్పి వచ్చాడు మా జనసేన నాయకుడు, వచ్చాడు మా జన సైనికుడు. 21 40 రాలేవేంటి? ఎందుకు రాలేదు? 21 21 అనుకున్నాడు ఆల్రెడీని. దేనివల్ల? ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలందరూ సమానంగా ఉండాలి, అందరూ కూడా గొప్ప. ఇప్పుడు మనం చిన్నోళ్ళు కాకపోయినా సరే గొప్ప వాళ్ళు అవ్వాలి. మన పౌరులు అందరూ కూడా జనసేన నాయకులవే అవ్వాలి. మరి పాలన పక్కన పెట్టి అరెస్టులు ఎందుకు చేస్తున్నాడు జనసేన నాయకుడు? ఎవడు మరి చెయ్యేటి ఆయన దోశ సీనితో. ఇప్పుడు అలాంటి పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే ఎలాంటి వాడు చెప్పండి ఒకసారి మీరు. అతను ఐటీ ఎంత డెవలప్ చేశాడు అతను. ఎక్కడ? హైదరాబాద్లో ఎక్కడ డెవలప్ చేశాడు ఐటీ? ఎక్కడ డెవలప్ తెలియదు. ఏ కంపెనీ తీసుకోదే పేరు చెప్పాను ఆ కంపెనీలు, బట్ ఐడియా ఉంటున్నావు, నాకు ఐడియా లేదు. పిఠాపురంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వలే కదా వర్మకి, ఎట్లా ఇస్తా అని చెప్పి. పిఠాపురంలో ఎమ్మెల్యే ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళకి ఆ రోజున ఫస్ట్లో అయితే ఎమ్మెల్యే వీళ్ళు అయితే పోటీ చేశారు, ఇద్దరు కూడా సమానతత్వంగా అయితే పోటీ అయితే చేశారు. వీళ్ళు సమానంగా పోటీ చేసినా సరే పిఠాపురంలో ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళకి ఆ రోజైతే మాట్లాడి ముందు కూడా వీళ్ళు తప్పుగానే మాట్లాడారు. మంచిగా అయితే ఎవరో మాట్లాడే కూర్చోదా ఓనాసు ఆర్ఆర్ మహాదేవ్ శంభో శంకర అయితే అందరూ కూడా మంచిగానే కూడా మాట్లాడారు ఆ రోజు. ఎమ్మెల్సీకి అయితే ఇప్పుడైతే అడ్డైతే ఎందుకు ఆపుతున్నాడంటే ఆ రోజు మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడారు. వర్మ గారు వ్యతిరేకంగా మాట్లాడారు ఆ రోజు. గేట్లు తాకనేమంటే గేట్లు తన్నుకుంటూ వచ్చని చెప్పారు, అది వ్యతిరేకమా? అది వ్యతిరేకం కాదా? మరి ఎట్లా వ్యతిరేకం బ్రో? పవన్ కళ్యాణ్ సపోర్టే కదా బ్రో. అంటే వర్మ సపోర్ట్ అక్కడ ఎవరు ఎస్పీకే. అది అంతా వస్తాయి వర్మ, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వర్మ. అప్పుడప్పుడు తొక్కేస్తుంటారు, నలిపేస్తుంటారు, పిండేస్తుంటారు కూడా. అలాంటిదప్పుడు మనం ఒక్క మెట్టు ఎక్కితేనే వర్మ మనకి తొక్కుంటూ వెళ్దామంటారు. ఒక్క మెట్టు ఎక్కితేనే వర్మ తొక్కేస్తుంటారు. అలాంటి వాడు తొక్కుకుంటూ వెళ్తే ఒక్కసారి ఎక్కడా వర్మ. అంటే ఇప్పుడు వర్మని తొక్కి నాగబాబుని ఎక్కించాడు అనుకోవచ్చు అయితే. అదేనా మీరు చెప్పేది? అదేనా? ఎందుకు వచ్చాడు తెలుసా? మా సొంతూరు పిఠాపురం. అంటే మా సొంతూరు కట్టుబోలు, రాంపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా మాది. కానీ అయితే మా పిఠాపురం అయితే మా అమ్మమ్మ గారు ఒక రోజు చెప్పకూడదు అవన్నీ చెప్తే మీకు చెప్తే నమ్మరు కానీ నేను జనసేన యూత్ ప్రెసిడెంట్ బ్రో. ఎందుకు నమ్మం బ్రో? నమ్ముతాం. జనసేన యూత్ ప్రెసిడెంట్. గాజువాకలు ఎలా ఉందంటే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు తెలుసా నీకు? తిప్పల నాగిరెడ్డి గారు తెలుసా? వీళ్ళు ఎలా ఉంటుందంటే ఇక్కడ వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే భూమి, వాళ్ళదే హక్కు అన్నట్టు మాట్లాడతారు అనమాట. అక్కడ వాళ్ళని మించి అయితే మటుకు ఎదగాలంటే అక్కడ ఎవరి వల్ల అవ్వదు. అది కాని పని అది. అప్పుడు తెలియదు వర్మకి ఎలా న్యాయం చేస్తారు మరి ఇప్పుడు
ఇప్పుడైతే సీట్ మటుగా త్యాగం చేసిన వర్మకి ఎలా న్యాయం చేస్తారు? ఇప్పుడు వర్మ గారు అయితే మటుగా ఒక విధంగా అయితే బాగానే మాట్లాడారు, బాగానే చెప్పారు. కాబట్టి వర్మ గారు అయితే మటుగా సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ అయితే మటుగా సపోర్ట్ ఇచ్చాడు, నేను కాదంటలేదు. ఇచ్చాడు, నాగబాబుకి ఇచ్చాడు సీటు. ఎంత సీట్ ఇచ్చినా సరే ఇక చెప్తున్నా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బ్రో ఓటు మాట కాదు, ఇక్కడ ఉండాలి బ్రో, ఇక్కడ ఉండాలి హార్ట్ లోనే. చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి వర్మని మోసం చేశారంటున్నారు, మీరేమంటారు? ఎవరు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబును వర్మను మోసం చేశారు. నువ్వు చూసావా? తెలుస్తుంది కదా, ఎమ్మెల్సీ వాళ్ళే కదా సీట్ కాదు వస్తున్నాయి. తెలీదు కాదు, వార్తల్లో ఏదేదో వేసేస్తారు. ఎమ్మెల్సీ ఇదైతే మనకి 100% ఖండిస్తున్నాను నేను.